మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో 207 వీడియో మీ ముందుంది. చాలా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, అక్కడ కూడా జాయిన్ కాండి. ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అయితే అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇవాళ మనకి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల జాతీయ భద్రతా సలహా బోర్డు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? వెరీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి ఇది. రైట్ ఆన్సర్ డైరెక్ట్గా ఇచ్చాను. అలోక్ జోషిని అయితే నియమించడం జరిగింది. రీసెంట్గా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు చైర్మన్గా, ఇట్లాంటివి గుర్తుంచుకోండి. జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ పనిచేస్తున్నారు. మరి జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్గా అలోక్ జోషి 2025 ఏప్రిల్ 30న నియామకం జరిగింది. ఇందులో మనకి మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు ఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డులో. అది కూడా అడగొచ్చు. క్వశ్చన్ నెంబర్ 2, భారతదేశంలో కులగణన చేపట్టిన మొదటి రాష్ట్రం ఏది? ఈ క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ చాలా రీసెంట్గా న్యూస్లోకి వచ్చిందండి. ఇండియా వచ్చే జనాభా లెక్కలలో దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని కేబినెట్ రీసెంట్గా నిర్ణయం తీసుకుంది. కాబట్టి భారతదేశంలో కులగణన చేపట్టిన మొదటి రాష్ట్రం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. 4 ఆప్షన్స్ ఉన్నాయి మీకు: తెలంగాణ, బీహార్, ఆంధ్రప్రదేశ్, అస్సాం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మీకు బీహార్ అండి. 2023లో భారతదేశంలో తొలిసారిగా కులగణన చేపట్టిన రాష్ట్రంగా నిలిచింది. 2024లో మీకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కులగణన చేపట్టిన రాష్ట్రాలుగా ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 3, భారతదేశంలో చివరిసారిగా కులగణన ఎప్పుడు జరిగింది? ఇండియాలో దేశవ్యాప్తంగా కులగణన అనేది లాస్ట్ ఎప్పుడు జరిగింది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను: 1951, 1941, 1931, 1921. రైట్. చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. భారతదేశంలో చివరిసారిగా కులగణన జరిగిన సంవత్సరం వచ్చేసి మనకి బ్రిటిష్ హయాంలో 1931లో జరిగింది. ఆ తర్వాత నుంచి కులగణన ఇండియాలో జరగలేదండి. కేవలం ఎస్సీ ఎస్టీ కుల అంటే క్యాస్ట్ మాత్రమే నమోదు చేస్తున్నాం, ఓబీసీ అయితే నమోదు చేయడం లేదు. సో ఇప్పుడు జరిగే జనాభా లెక్కలలో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని ప్రభుత్వం ఇక్కడ నిర్ణయించింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 3 అండి. బ్రిటిష్ ఇండియాలో 1881 మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు జరిగిన సంవత్సరం శాస్త్రీయంగా. అంతకంటే ముందు 1872లోనే మనకి తొలిసారిగా జనాభా లెక్కలు జరిగాయి. తర్వాత 1881 నుంచి ఒక శాస్త్రీయ పద్ధతిలో జరుగుతున్నాయి. 1881 నుంచి 1931 వరకు కులాల వారీగా జనాభా గణన జరిగింది. ఆ తర్వాత మాత్రం కేంద్రం పూర్తి స్థాయిలో జనాభా లెక్కలు తీయడం అయితే చేయలేదు. ప్రస్తుతం ఓబీసీలకు కల్పిస్తున్న 27% రిజర్వేషన్లు కూడా ఏ జనాభా లెక్కల ఆధారంగా కల్పించారంటే 1931 కులగణన ప్రకారమే కల్పించారు. క్వశ్చన్ నెంబర్ 4, పౌరులు సిటిజన్స్ డిజిటల్ సదుపాయాలను పొందడం భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం కిందికి వస్తుందని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. వెరీ ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అండి. ఇట్లాంటి ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి మనకు, గమనించండి మీరు, ఇట్లాంటి మిస్ చేసుకోకండి. సో డిజిటల్ సదుపాయాలు అంటే ఈరోజు మనం వాడుతున్నటువంటి అనేక రకాలైన టెక్నాలజీ ఏదైతే ఉందో అది పొందడము మరి భారత రాజ్యాంగంలోని ఒక ఆర్టికల్ కిందికి వస్తుందని వెరీ లేటెస్ట్ జడ్జిమెంట్ ఉందండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి: ఆర్టికల్ 20, ఆర్టికల్ 19, ఆర్టికల్ 17, ఆర్టికల్ 21 ఏ అధికరణం కిందికి వస్తుంది అని సుప్రీంకోర్టు రీసెంట్గా మరి తీర్పు చెప్పింది. అంటే ఆర్టికల్ 21 పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు ఒక కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చింది. జీవించే హక్కు గురించి తెలియజేస్తుందండి ఆర్టికల్ 21. మీకు విద్యా హక్కు కూడా 21 ఏ ఆర్టికల్ దగ్గర పొందుపరచబడింది, గమనించండి. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ 21. రాజ్యాంగ అధికరణం 21 ప్రకారం డిజిటల్ సదుపాయాలు పొందడం కూడా జీవించే హక్కులో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఇటీవల తేల్చి చెప్పింది. క్వశ్చన్ నెంబర్ 5, భూమి మీద గల మొత్తం అడవుల యొక్క కార్బన్ సంగ్రహ సామర్థ్యాన్ని లెక్కించడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2025 ఏప్రిల్ 29న ప్రయోగించిన ఉపగ్రహం ఏది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది మీకు కొన్ని న్యూస్ పేపర్స్లో మాత్రమే కవర్ అయినటువంటి క్వశ్చన్ ఇది. నేనైతే తీసుకున్నాను. మన మొత్తం ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న అడవులకు ఎంత కార్బన్ని సంగ్రహించే సామర్థ్యం ఉంది అంటే మనకు ఏదైతే వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ని తీసుకునే
కెపాసిటీ ఉంది అనే దాన్ని లెక్కించడానికైతే మరొక డాటా వెలికి తీయడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఆ ఉపగ్రహం పేరు వచ్చేసి మీకు బయోమాస్ అండి. వెరీ ఇంపార్టెంట్ శాటిలైట్ ఇది. దీని పర్పస్ కూడా చూడండి, చాలా డిఫరెంట్ పర్పస్తో దీన్ని ప్రయోగించారు. వెగాసి రాకెట్ ద్వారా ప్రయోగించారు. కౌరు అంతరిక్ష ప్రయోగ కేంద్రం, ఇది ఫ్రెంచ్ గయానాలో ఉందండి. చాలా ముఖ్యమైన స్పేస్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఇది. కౌరు అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని బరువు వచ్చేసి మనకి 1.2 టన్స్ అండి, ఈ బయోమాస్ శాటిలైట్ యొక్క బరువు. ఇందులో తొలిసారిగా పీ బ్యాండ్ సింథటిక్ అపెర్చర్ రాడార్ వాడినారు. ఎందుకంటే లోతైన చిత్రాలు విశ్లేషణ కోసం దీన్ని ఉపయోగించినారు. ఒక చెట్టును బట్టి అది ఎంత స్థాయి కాలుష్య కర్బన ఉద్గారాలను సంగ్రహించగలదో ఇది తెలియజేస్తుంది. ప్రతి చెట్టును ఇది లెక్కదిస్తుంది, ఎంత స్థాయిలో ఉన్న కాలుష్య కర్బన ఉద్గారాలను ఇది మరి అబ్జర్వ్ చేస్తుంది. అట్లా ఈ భూమి మీద ఉన్న మొత్తం అడవులు ఎంత శాతాన్ని సంగ్రహిస్తాయి? 1.5 ట్రిలియన్ వృక్షాల సమస్త సమాచారాన్ని ఈ శాటిలైట్ మనకు అందించబోతుంది. క్వశ్చన్ నెంబర్ 6. 2025 ఏప్రిల్ 28న కెనడాలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీ విజయం సాధించింది? లిబరల్ పార్టీ అండి. మీకు ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి లిబరల్ పార్టీ. అది గుర్తుంచుకోండి. ఒక 3 అనేది తప్పు వచ్చింది, ఇక్కడ 2 కూడా తప్పింది. లిబరల్ పార్టీ ఇక్కడ ఆన్సర్ ఇదైతే మాత్రం గుర్తుంచుకోండి, కన్జర్వేటివ్ పార్టీ పైన. క్వశ్చన్ నెంబర్ 7. పాఠశాల విద్యకు సంబంధించి సమగ్ర శిక్షా అభియాన్ పథకాన్ని కేంద్రం ఎన్ని సంవత్సరాలు పొడిగించింది? పాఠశాల విద్యకు సంబంధించి సమగ్ర శిక్షా అభియాన్ పథకాన్ని రీసెంట్గా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీని కాలపరిమితి ముగిసినప్పటికీ మరి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. 7 years, 6 years, 5 years, 10 years. రైట్ ఆన్సర్ వచ్చేసి 5 years అండి. డిఎస్సిలో డెఫినెట్గా అడిగేటటువంటి అవకాశం ఉంది. ఎప్పటిదాకా అంటే మనకు 2030-31 సంవత్సరం వరకు అయితే ఈ సర్వశిక్ష అభియాన్ స్కీమ్ను ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే 2025-26లోనే ముగియాల్సి ఉండగా తిరిగి 5 సంవత్సరాలు పొడిగించారు. ఈ పథకంలో మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యయ నిష్పత్తి 60:40 అండి. ఇది కూడా గుర్తుంచుకోండి. 60% నిధులు కేంద్రం ఇస్తే 40% నిధులు రాష్ట్రాలు ఇస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 8. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ రిప్యుటేషన్ ర్యాంకింగ్స్ 2025 ప్రకారం ఏ యూనివర్సిటీ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచింది? ఇది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అండి. ఈ రిపోర్టు ప్రకారం అత్యంత నాణ్యత గల విద్యను అందిస్తున్నటువంటి యూనివర్సిటీలలో టాప్లో ఉన్న యూనివర్సిటీ ఏది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT కానివ్వండి, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మీరైతే గెట్ చేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు హార్వర్డ్ యూనివర్సిటీ అండి. ఇక సెకండ్ ప్లేస్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉంది. థర్డ్ ప్లేస్లో మనకు MIT ఉంది, అమెరికాకు చెందిన MIT ఉంది. క్వశ్చన్ నెంబర్ 9. ఆయుష్మాన్ భారత్ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం ఏప్రిల్ 30న ఆయుష్మాన్ భారత్ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటున్నారు. ఈ రోజున ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకంపై అవగాహన కల్పిస్తారు. ఈ స్కీమ్ మనకు 2018లో లాంచ్ చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10. చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్గా ఇటీవల కేంద్రం ఎవరిని నియమించింది? మనకు CDS పదవి అది వేరండి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆ పదవి వేరు. ఇక్కడ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్గా రీసెంట్గా ఇటీవల కేంద్రం మనకు అశుతోష్ దీక్షిత్ని అయితే నియమించింది. CDSగా మాత్రం అనిల్ చౌహాన్ ఉన్నాడు. చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్గా రీసెంట్గా మనకు అశుతోష్ దీక్షిత్ అయితే అపాయింట్ కావడం అనేది జరిగింది. కాబట్టి ప్రశ్నలు జాగ్రత్తగా చూసి గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు మీకు అందించినటువంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఏవి కూడా మిస్ కాకుండా చూసుకోండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని 10 నిమిషాల లోపే మీకు అందించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే గంటలు కాకుండా జస్ట్ షార్ట్ పీరియడ్లో చాలా విలువైన ప్రశ్నలు అయితే మిస్ కాకుండా ఇవ్వడం అనేది ఈ సిరీస్ యొక్క ప్రత్యేకత. మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.